హలో అండి. ఈరోజు నా కుకింగ్ డైరీస్లో కందిపప్పు కట్టు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి ఆనియన్స్, స్మాల్ ఆనియన్స్, బిగ్ ఆనియన్స్, గార్లిక్, రెడ్ చిల్లీ, డ్రమ్ స్టిక్, జీరా, ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అంటే తూర్ దాల్. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోని మసాలా కోసం ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, గార్లిక్ కొంచెం, అవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుందాం. మిగిలిన ఉన్న గార్లిక్ మనం మళ్ళీ పప్పు పెట్టినప్పుడు వాడవచ్చు. మిక్సీ అయిన తర్వాత పప్పు ఉంది కదా, ఆ పప్పు కూడా కొంచెం అందులో హాఫ్ పప్పు ఆ మిక్సీ జార్లో వేసి మరొకసారి మిక్సీ పెట్టుకుందాం. ఆ పప్పు వేసిన తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పప్పు వేద్దాము. మిక్సీ అయిన తర్వాత మసాలా అలా ఉంటుంది. తర్వాత పప్పు పెట్టుకున్న కుక్కర్లోనే ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగి పెట్టుకున్న గార్లిక్, చిన్న ఉల్లిపాయలు, అవి మంచి టేస్ట్ ఇస్తాయండి ఈ కట్టుకి. డ్రమ్ స్టిక్ అన్నీ వేసుకొని ఒకసారి సాట్ చేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గార్లిక్, వెల్లుల్లిపాయలు ఆ మాత్రం వేగిన తర్వాత అంతవరకు కొంచెం కలుపుకుందాం. అవి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్టు వేద్దాం. కందిపప్పు కట్టు ముందుగానే మిక్సీ పెట్టుకున్నాము కదా, పప్పు వేసుకొని ఆ మసాలా కట్టు అంతా వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మిగిలిన పప్పు కూడాను వేసి ఒకసారి మిక్సీలో అలా పెట్టేస్తే మిగిలింది కూడా వచ్చేస్తుంది. మసాలా అంతా వేసిన తర్వాత బాగా కలిపేసి కొంచెం వాటర్ వేద్దాము. కొంచెం థిక్గా ఉంది కదా, విజిల్ పెట్టిన తర్వాత అంటి వచ్చు. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది. ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసాక కొంచెం పసుపు వేద్దాం, బెస్ట్ కలర్ వస్తుంది. మరొకసారి బాగా కలుపుకొని ఒకసారి విజిల్ పెట్టేసుకుందాం. ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేడివేడి కందిపప్పు కట్టు రెడీ. ఇది నా కుకింగ్ డైరీస్లో ఇది ఫస్ట్ రెసిపీ. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది మా ఊరి సైడ్ కందిపప్పు కట్టు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.